హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్పి క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు వీడియోలో 90s కిడ్స్ ఫేవరెట్ స్వీట్ బర్ఫీ అండి హల్కోవా ప్రిపేర్ చేస్తున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు మనకి స్వీట్ తినాలనిపించిన ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు కూడా ఈజీగా ప్రిపేర్ చేస్తారు. 3 ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడైతే హల్కోవా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని యొక్క ప్రిపరేషన్ చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి. 1/2 కప్పు నెయ్యి వేసుకోండి. అదే కప్పుతో 1 కప్పు మైదా పిండి వేసుకోండి. అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఇది మాడిపోకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఇలా వేగుతూ ఉండగా ఇది మంచి అరోమా వస్తుంది. 10 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేయాలి. ఈ స్వీట్ బర్ఫీ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నామండి. నెయ్యి, షుగర్ పౌడర్, అలాగే మైదా పిండి. ఇప్పుడు ఇది వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసి ఇది కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అదే కప్పుతో 3/4 కప్పు షుగర్ వేయండి. 2 ఇలాచీలు వేసి పౌడర్ చేసుకోండి. ఇదైతే అదే కప్పుతో కప్పు వస్తుందండి షుగర్ పౌడర్. ఈ విధంగా వేసుకోవాలి. వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది మీకు గట్టిగా అనిపిస్తే 1 స్పూన్ నెయ్యి వేయండి. వేసి ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. స్టీల్ది అయినా పర్వాలేదు, లేదంటే ప్లాస్టిక్ బౌల్ అన్నా పర్వాలేదండి. ఇలా చేతితో మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలాగా ఒక ముద్దలాగా చేసుకోండి. ఇప్పుడు ఈ బాక్స్లోకి 1 స్పూన్ నెయ్యి వేసుకుని బాక్స్ అంతా కూడా అప్లై చేయండి. అప్లై చేసి ఇప్పుడు ఈ మైదా పిండి మిశ్రమాన్ని మొత్తం వేసుకోండి. వేసుకుని 1 స్పూన్తో ఇదంతా కూడా బాక్స్ అంతా స్ప్రెడ్ చేయండి. చూసారా, ఈ విధంగా చేసుకోవాలి. ఇలా బాక్స్ అంతా అప్లై చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఫ్రిడ్జ్లో 1/2 అవర్ పాటు ఉంచండి. ఫ్రిడ్జ్లో కాకుండా డైరెక్ట్గా కూడా ఇలాగ పెట్టేసుకోవచ్చు. మూత పెట్టి పక్కన పెట్టుకోండి. 1/2 అవర్ తర్వాత మూత తీసి చూడండి. ఇది కొంచెం గట్టిగా అవుతుంది. చూసారా, ఇలా వస్తుంది. ఇప్పుడు ఒక చాకుతో చుట్టూ కూడా రిమూవ్ చేయండి. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి టర్న్ చేయండి. 2-3 సార్లు ట్యాప్ చేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు చాకుతో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇలా వస్తుందండి. చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. 90s కిడ్స్ ఫేవరెట్ స్వీట్ బర్ఫీ హల్కోవా రెడీ అయిపోయింది. అంతేనండి. 3 ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.